ఓం శాంతి. టీచర్స్ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. పరమ శిక్షకుని యొక్క అభినందనాలు. మనం నడిచే దారిలో ఒక రాయి పడి ఉంటే అందరూ దాన్ని తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఒక శిల్పి మాత్రం ఆ రాయిని తీసుకొచ్చి చెక్కి దానికి ఓ రూపాన్ని ఇస్తాడు. దారిలో పడి ఉన్న రాయిని దేవతా విగ్రహంగా చేస్తాడు. తొక్కిన వాళ్ళే చేతులెత్తి మొక్కి పూజలు చేస్తారు. కానీ చెక్కిన ఆ శిల్పి మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఆ శిల్పి కూడా వాళ్ళ నుండి ఏమీ ఆశించకుండా ఇంకొక రాయిని తెచ్చి దేవునిగా చేసే పనిలోనే ఉంటాడు. తల్లిదండ్రులు కూడా తమ ఆస్తిని పిల్లలకి పక్షపాతంతో పంచవచ్చు. కానీ తన దగ్గరుండే విద్య అనే ఆస్తిని ప్రతి విద్యార్థికి సమానంగా పంచే గొప్ప దాత ఉపాధ్యాయుడు. ఈ ప్రపంచంలో ఎవరెన్నో ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది వారు వారిగానే మిగిలిపోయేది ఒక్కరే, మనకు చదువు నేర్పిన గురువులు. మంచి పనులకు పునాది క్రమశిక్షణ. అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారానే లభిస్తుంది. నిస్వార్థ ప్రేమనిచ్చి విద్యార్థుల భవిష్యత్తుని తయారు చేయడానికి ప్రేరణ ఇచ్చేది ఉపాధ్యాయుడు. ఈ వృత్తి భావంతోనే కూడుకున్నది, గౌరవప్రదమైంది. విద్యార్థి ఎంత పెద్దవాడైనా, ఎంత గొప్ప హోదాలో ఉన్నా కానీ తన విద్యార్థి దశలో గురువుల ద్వారా నేర్చుకున్న శిక్షణలు ఎప్పటికీ మర్చిపోలేడు. మొక్కై వంగనిది మానై వంగనిది అంటారు. ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వ్యక్తులు, శాస్త్రవేత్తలు, వ్యాపారస్తులు, ఉన్నత పదవిని పొందిన వ్యక్తులందరూ అంతా కూడా ఉన్నత స్థాయికి చేరారంటే వారిపై విద్యార్థి దశలో ఉపాధ్యాయుని పాత్ర ఎంతో ఉంటుంది. అంటే లేతగా ఉన్నప్పుడే మొక్క వంగకపోతే పెద్దవాళ్ళు అయ్యాక వంగరు. కనుక వాళ్ళు చిన్నప్పుడే ఆ సంస్కారాన్ని మనం ఎలా అధీనంలో తీసుకురావాలి అనేది విద్య నేర్పిస్తుంది. దురదృష్టకరమైన విషయం ఒక్కోసారి మనం వింటూ ఉంటాం. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకి టీచర్లు కొట్టారని వారిపై కేసులు పెడుతూ ఉంటారు. కానీ మనం ఆలోచించాలి, ఒక టీచర్కు పిల్లల్ని కొట్టే అవసరం ఏముంటుంది? విద్యార్థులు చదువుకుంటే ఏమీ నేర్చుకోకుంటే టీచర్కి ఏమైనా నష్టం జరుగుతుందా? ఏమీ జరగదు. కానీ నేటి విద్యార్థులే భవిష్యత్తులో దేశోద్ధరకులు అవుతారు. బాగా చదువుకుంటే రేపటి సమాజానికి ఉపయోగపడతారనే గొప్ప ఆలోచన టీచర్లకి మాత్రమే ఉంటుంది. ఆ ఉద్దేశ్యంతో విద్యార్థులకు శిక్షణ ఇస్తారే తప్ప వారికి ఎలాంటి దురుద్దేశం ఉండదు. టీచర్లు చదువుతో పాటు పాఠ్యదేశంలో లేని పాఠాలను, జీవన విధానాన్ని కూడా పిల్లలకి నేర్పిస్తారు. ఈ విధంగా విద్యార్థులు టీచర్ల యొక్క గొప్ప ధనం గుర్తించి వారు చెప్పిన సన్మార్గంలో నడిచినప్పుడే ఉన్నత పదవుల్ని పొంది సుఖశాంతులతో జీవిస్తారు. మరి చావు పుట్టక, చదువు, ఉద్యోగం, వ్యాపారం మరింతేనా? జీవితం అంటే ఇలా కాకుండా ఒక్కసారి చదువుకుంటే జన్మాంతరాల వరకు ఆ చదువు యొక్క ప్రాలబ్ధం ఉండాలి. అలాంటి చదువు చెప్పే టీచరు కావాలనుకుంటే దానికి ఒక్కటే మార్గం, భగవంతుడు చెప్పే రాజయోగ విద్యను చక్కగా చదువుకోవాలి. నేటి కలియుగ ప్రపంచంలో నైతిక విలువలు పతనావస్థకి చేరి మానవతా విలువలు మట్టి కలిసిపోయాయి. సైన్స్ ఎంతో వృద్ధి చెంది చంద్రయాన్ని ప్రయోగించి మన భారతదేశం నిజమే సైన్స్ గొప్పదే, కానీ తన అంతరంగాన్ని ఎంతవరకు కనుక్కున్నాడు అనే దుఃఖాలని కారణమైన పంచ వికారాలపై ఎంతవరకు విజయాన్ని సాధించగలిగాడు? ఎంతగానో అభివృద్ధి చెందామనుకుంటున్న మనుషులు మానసిక సుఖశాంతుల్ని మాత్రం పొందలేకపోతున్నారు కదా. ఇది భగవంతునికి మాత్రమే సాధ్యం. అందుకనే స్వయం పరమాత్మ ఈ సృష్టిపైన అవతరించి పిల్లలమైన మనందరికీ ఆధ్యాత్మిక విద్యను నేర్పిస్తుంది. భగవంతుడు సర్వోన్నత టీచర్. ఈ ప్రపంచంలో ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో టీచర్ ఉంటారు. కానీ ఇక్కడ భగవంతుడే అన్ని సబ్జెక్టులు అందరికీ అర్థమయ్యే విధంగా వేద శాస్త్రాల సారాంశం చెబుతున్నాడు. ఆయన నేర్పించే విద్య ఈ పురుషోత్తమ సంగమ యుగంలో మాత్రమే ఉంటుంది.
భగవంతుడు చెప్పే విద్య ఎవరైతే నేర్చుకుంటారో వారు రాబో స్వర్గంలో ఉన్నత పదవిని పొందుతారు. ఈ విద్య ఎంత గొప్పదంటే ఏ కొద్దిగా నేర్చుకున్నా వ్యర్థం కాదు, దానికి తగిన ప్రాప్తి లభిస్తుంది. అందువలన భగవంతుడు పరమశిక్షకుని రూపంలో చదివించే ఈ విద్యకు అందరికీ చెప్పి జ్ఞానదానం చేద్దాం. మనమంతా ఈ శుభప్రదమైన రోజున ఈ పరం శిక్షకుడైన పరమాత్మకు మనసారా కృతజ్ఞతాభినందనాలు అర్పించుకుందాం. ఓం శాంతి. చూపిన గగనం గురువేగ శృతి కిరణం అవతారణాచరణం గురు జలధిలో ఎగసే నా జ్ఞాన కెరటము గురు బోధలో విరిసే నా జీవ కమలము గురువేగ నా భువనం చూపిన గగనం గురువేగ శృతి కిరణం అవతారణాచరణం ఎన్నెన్నో జన్మాల పుణ్యాల ఫలవేగ అందైన ఆచార్యుడే ఎన్నెన్నో జన్మాల పుణ్యాల ఫలవేగ అందైన ఆచార్యుడే వెనలేని సూర్యాల దేవతలే నడిచేటి ఒక సూర్యుడే మృదు భాషణలతోడ సుఖగా లాస్ట్ వరకు వాళ్ళు అర్థం చేసుకొని మీరు పిల్లలందరూ కూడా ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు అంటే నేను ఎలా చెప్తే అలా వినేదాన్ని. టైం కావాలంటే టైంకి వచ్చేవాళ్ళు. ఇలా ఉండాలంటే ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళకి కూడా వాళ్ళు ఆటో నడుపుతుండవచ్చు, లేకపోతే ఉద్యోగం చేస్తుండొచ్చు. ఇక్కడ కనిపిస్తే నేను గుర్తుపట్టలేను, టీచర్ నమస్కారం అండి అంటారు. నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అండి, అంత సంతోషం అనిపిస్తుంది ఆ పిల్లల్ని చూస్తే. నేను వచ్చే ముందు వాళ్ళందరికీ కూడా పొద్దున నేను సొంతంగా వండి ఇంటిని పట్టుకొచ్చి పిల్లలందరికీ భోజనం పెట్టాను. హై స్కూల్లో ఇక్కడికి వస్తేనే మనకి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఈ పాజిటివ్ వైబ్స్తో వెళ్ళి అక్కడ ఉన్న పిల్లల్ని మోటివేట్ చేస్తాను. నేను ఎక్కడి నుంచో మోటివేషన్ వస్తుందంటే ఇక్కడి నుంచే వస్తుంది మోటివేషన్. ఈ మోటివేషన్ వైబ్రేషన్స్ని మనం తీసుకుని వెళ్ళి పిల్లల్లో కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి తీసుకెళ్ళాలి. దట్స్ ఓన్లీ మెయిన్ థింగ్. పిల్లలు కన్ఫ్యూజ్ చేయడం ఉంటున్నారు, చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉంటున్నాయి, డిస్ట్రాక్ట్. గౌరవించినప్పుడే మనం భూమి మీద చక్కగా నిలబడగలుగుతామని పిల్లల్లో చెప్తూ మొక్కై మంగండి మాణి మంగదమ్మ అంటూ ఎన్నో రకాల కథలని అల్లుతూ చెప్తాను. నా మైండ్లో వచ్చింది చెప్తాను. వాళ్ళల్లో అలా ఎక్కువగా మనలో ఒక ఆత్మ ఉంది నాన్న, అది మనల్ని నడిపిస్తుంది, అదే నీకు గురువు, ఇలా చెప్పుకుంటూ వాళ్ళని మోటివేట్ చేస్తాను. అలాంటి సమయంలోనే మాకు మేడం వాళ్ళ క్లాసెస్ కూడా అంటే వస్తూ ఉంటారు. మేడం వాళ్ళు వచ్చి మా పిల్లలకి చాలా చెప్పారు. వాళ్ళు చాలా మోటివేట్ అయ్యారు, చాలామంది మారారు కూడా. మార్చడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నా అమ్మకి, ఈరోజు అమ్మని ఇలా చూడటం నిజంగా నా అదృష్టం. నేను విన్నాను, ఇలాంటి క్లాసెస్కి వెళ్ళాను, కానీ ఈరోజు అక్కడి నుంచి వచ్చాను. ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం. నేను శ్రీనారాయణ విద్యాభవన్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ నేను మా రాజమండ్రి టీచర్ గారు చాలా యాజ్ అ టీచర్గా ఇవాళ చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను మేము. ఎందుకంటే ఇంత సన్మానం ఎప్పుడు జరగలేదు యాజ్ అ టీచర్గా. ఐ థ్యాంక్ మై ప్రిన్సిపల్ సార్. యాక్చువల్లీ సార్ ఇంత ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, ఇక్కడ ఉన్న పిల్లలందరూ సన్మానించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.
కూడా చెప్పారు. అందులో కూడా ఆ యొక్క సిలబస్లో భగవంతుడికి సంబంధించినటువంటిది కూడా ఇంట్రడ్యూస్ చేయడం ఒక అద్భుతం. మేము చెప్తున్నాము కానీ డైరెక్ట్గా బుక్స్లో వస్తే ఇంకా మనం చెప్పడం చాలా ఈజీ అనమాట. అందరికీ అర్థమవుకో వీళ్ళు చెప్పేది ఇది అనేది ఆ రకంగా ఉన్నది. మేము వెళ్ళిన తర్వాత ఆ పాట స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు యాక్చువల్గా నా 17 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచర్స్ ఫీల్డ్. ఈ ఇయర్ నేను వైస్ ప్రిన్సిపల్. నమస్కారం అండి అందరికీ. నా పేరు సుష్మా. నేను మాస్టర్ మైండ్స్లో 2018 నుంచి వర్క్ చేస్తున్నా. బిఫోర్ దట్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ స్మార్ట్ కిడ్స్, Rainbow Concept School, so many. So my experience also 17 to 18 years. Though my age is not that, I started my journey. అంటే నా జర్నీ నేను స్టార్ట్ చేసి టీనేజ్లో స్టార్ట్ చేశాను. అంటే ఎందుకు చేశానంటే ఈ ఫీల్డ్లో రెస్పెక్ట్ ఉంటుందండి. మంచి సంతోషకరమైన విషయం. కానీ మన యొక్క స్థానాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు చరిత్రకి మనం ఎలా నిమిత్తమయ్యాం, వాళ్ళ యొక్క క్యారెక్టర్ బిల్డప్ చేయడంలో, బిహేవియర్లో మనం మోరల్టీ, నైతికతను ఎలా యాడ్ చేయాలి అనేది ఇక్కడ మనకి ఆధ్యాత్మిక శిక్షణ ద్వారా మనకి మోరల్ వాల్యూస్, ఎడ్యుకేషన్ వాల్యూస్ అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బేసిక్గా కావాల్సింది వాళ్ళ చదువు ఉంటేనే కాదు, చదువుతో పాటు సంస్కారం కూడా కావాలి అంటారు కదా. అలా చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ చాలా డెవలప్ అయింది. కానీ ఆ స్టడీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి సంస్కారం యాడ్ అయ్యేది ఆధ్యాత్మికత, ఈ ఎడ్యుకేషన్, మోరల్ వాల్యూ. బట్ ఇది కూడా ఒక స్పిరిచువల్ ఎడ్యుకేషన్. దీంతో బ్యాలెన్స్ కావడంతో లైఫ్లో వాళ్ళు ఒక మంచి వ్యక్తిగత జీవితంలో విలువలతో కూడిన జీవితాన్ని అనుభవిస్తూ లైఫ్లో ఎప్పుడు కూడా 100% సక్సెస్ కాగలుగుతారు. అది భగవంతుడు, పరమాత్మ మనకి ఇక్కడ ఆయనే పరం శిక్షకుడు. అందుకే మనం గురు బ్రహ్మ, గురుదేవో మహేశ్వర అని చెప్తాం. తమస్సు, అజ్ఞాన చీకటి నుంచి తొలగించి జ్ఞాన వెలుగులో తీసుకువెళ్ళేవారు అన్నమాట. కనుక మీ యొక్క 2 నిమిషాలు అభిప్రాయం.